బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. అమరావతి ఊపిరి పీల్చుకో. ఇది రేపు నిలుస్తున్న ఘట్టం. ఆంధ్రప్రదేశ్ ఇంతకాలం పోరాడి 10 ఏళ్ల పాటు విభజన అయిపోయి ఈ రోజు చూసుకుంటే క్యాపిటల్ ఏది అంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ 5 సంవత్సరాల పాటు ఏ క్యాపిటల్ లేకుండా ఆంధ్రప్రదేశ్ కాలం వెలగబుచ్చాల్సిన పరిస్థితి. ఆ దౌర్భాగ్యానికి మొట్టమొదటి పేరు పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు పవర్లో ఉన్నా కూడా అమరావతిని పట్టించుకోకుండా తనకు తాను ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఒప్పుకుని 30,000 ఎకరాలు కనుక చంద్రబాబు నాయుడు గారు సేకరిస్తే మేము ఓకే దీనికని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చరిష్మా చూసి రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి 30,000 ఎకరాలు 29,000 కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రాజధాని నిర్మించండి మన రాష్ట్రానికి, విభజించబడిన తర్వాత మేము ముందున్నాం అని చెప్పి తీసుకొచ్చి పెడితే తర్వాత వచ్చిన సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రాజధాని అంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో రాజధాని నిర్మించడానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఇదే రాజధానికి నేను కట్టుబడి ఉంటాను, అమరావతికి న్యాయం చేస్తాను అని చెప్పి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు ముద్దు, 1 రాజధాని వద్దు అని చెప్పి స్లోగన్తో పైకి వచ్చాడు. ఈ విషయం ఆఖరికి నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నాను, మొహమాటం ఎక్కడా లేనే లేదు. ఇది దక్షిణాఫ్రికాని మించిన రాజధాని అవుతుందని చిరంజీవి కూడా మాట్లాడాడు తన ప్రస్తావనలో. వీళ్ళందరూ మన శ్రేయోభిలాషులు. ఓకే, ఈ టాపిక్లోకి సీరియస్గా వెళ్ళే ముందు ఏ ఫ్రెటర్నిటీకి చెందిన మేధావులు, గ్రేటెస్ట్ పీపుల్ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వాన్ని ఎదుర్కోవటానికి ఫెయిల్ అయ్యారు, తల ఉంచేశారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో రాజధాని ఎక్కడుందో ఎవరికి అర్థం కాలేదు. పెట్టుబడిదారులందరూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024లో పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని భయపడడం కూడా మొదలుపెట్టారు. ఇదంతా కాకుండా అమరావతి రైతుల్లో ఒకటే గుబులు, ఒకవేళ పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వేరే ప్రభుత్వం ఎవరైనా వచ్చి ఇది రాజధాని కాదు అన్న ఆటలు ఆడితే మా పరిస్థితి ఏంటి స్వామి అని అంటే, రేపు శాశ్వతంగా అమరావతి రాజధాని, కేవలం అమరావతి ఒకటే రాజధాని అన్న వర్డ్ కాకుండా సిఆర్డిఏ లిమిట్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ అంటే టిల్ హనుమాన్ జంక్షన్ దాకా సిఆర్డిఏ లిమిట్లో ఉంటుంది. కాబట్టి ఇదంతా క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేసి తీర్మానం చేసి అసెంబ్లీలో దాన్ని తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళు పార్లమెంట్లో దాన్ని పాస్ చేసి ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ టైం ఎవడొచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడాలంటే డెసిషన్ మళ్ళీ పార్లమెంట్లోనే అవ్వాలి. అంతేగాని అసెంబ్లీలో కూర్చుని నాకు ఇష్టం వచ్చినట్టు 3 తర్వాత మనసు మార్చుకున్న 5 అసలు ఇంకొన్నాళ్ళు అయితే సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి టాయిలెట్కి వెళ్ళిన టాయిలెటే రాజధాని అనే రీతిలో ఆంధ్రప్రదేశ్ ఆడుకునే హక్కు ఎవరికి లేకుండా చేస్తున్నారు. ఇది గర్వంగా ఎన్నాళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతులకి ఒక రకంగా భరోసా మూమెంట్. పొలాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పొలాలకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన స్థలాల విలువ ఎక్కడా లేదు, కవుళ్ళు లేవు, దీక్షలు శిబిరాలు పెట్టి వాళ్ళ మనోభావాలను వాళ్ళు పంచుతూ చెప్పుతూ ఉన్నా కూడా ఈడ్చి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాడా? రేపు జరిగే సమావేశాలు 4 గంటల పాటు రేపు జరిగే సమావేశాల్లో అతి ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని అని చెప్పి రేపు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వచ్చి సై అంటాడా, లేకపోతే మౌనంగా కూర్చొని ఎలహంక ప్యాలెస్ లో కర్ణాటకలో ఉండి ఆంధ్రప్రదేశ్ వెంక చూస్తూ ఇంకెలా నాశనం చేయాలన్న వెతుకళ్ళు వేస్తూ ఉంటాడా? మీ అందరికీ కష్టం కలగచ్చు, నాశనం ఎలా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. చేసింది నాశనమే, దుర్మార్గం, నాశనం, అరాచకం, కీచక పాలన. ఈ మాటల్లో ఒక్క మాట తప్పు కాదు, నేను అంది. పెట్టుకోండి నా పైన కేసులు ఎవరు కావాలంటే వాళ్ళు ఈ మాటలు నేనందుకు. ఐ కేర్ అ డ్యామ్. ఇన్నాళ్ళ తర్వాత అమరావతికి ఒక లెజిటిమసీ వస్తుంది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి బయటపడి తానుకంటూ తన సొంత క్యాపిటల్ ఇప్పుడే కళ్ళు తెరిచిన పసిబిడ్డ, లిటరలీ 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళు దాటిన పసిబిడ్డ ఈ రోజు తనకు ఒక రాజధాని ఉంది, తనకు ఒక ఇల్లు ఉంది ఆంధ్రప్రదేశ్కి. దాని పేరే అమరావతి. సిఆర్డిఏ పరిమితిలో ఉన్న ప్రతి రీజియన్ అమరావతి క్యాపిటల్ కిందే రేపు తీర్మానం జరగబోతుంది. ఇక్కడ ఒక మెయిన్ టాపిక్ మాట్లాడాలి.
జగన్మోహన్ రెడ్డి వచ్చి సీఎం అనే ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. ఎడిటర్ మళ్ళీ ఏంటి ఒక్కసారి మన సో కాల్డ్ జంగల్ రాజ్ చేసిన కాన్సెప్ట్. రాజధాని అంటే ఎక్కడ ఉండాలి, జంగల్ రాజ్ ఏం చెప్పాడు ఒకసారి ఏంటి. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. సజ్జలు వచ్చి కాంక్లేవ్ లో కూర్చుని అమరావతి రాజధాని కదా అంటాడు. అంబటి రాంబాబు వచ్చి పడవ ప్రయాణం చేయొచ్చి రాజధానిలో అని చెప్పి చెలరేగిపోతూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇష్టొచ్చిన స్వరంలో వైకాపా నుంచి ప్రశ్నిస్తూనే ఉంటారు. కాంగ్రెస్ హ్యావ్ బీన్ ఆల్వేస్ సేమ్. అమరావతి రైతులకు మేము మద్దతుగా ఉంటాం అని చెప్పి ఒకవేళ కాంగ్రెస్ పవర్లోకి వచ్చినా వాళ్ళకి మార్చే ఉద్దేశాలు ఉండవు. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో తుగ్లక్ ఉన్నాడు. ఆ తుగ్లక్ ఏ పని పాట ఉండదు, ఆడుకుంటూ ఉంటాడు. ఖాళీ టైంలో బోరు కొట్టినప్పుడు జనాన్ని హింసిస్తూ ఉంటాడు. మరీ బోరు కొడితే రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటానని చెప్పి ముందుకొచ్చి జనాల్ని అల్లకల్లోలం చేస్తాడు. దాంట్లో మొట్టమొదటిగా అమరావతి పైనే పడతాడు. అమరావతిని డివాల్యూ చేస్తాడు. అమరావతికి అసలు బేసికల్గా వాల్యూని డివాల్యూ చేసి భూమి ధరలు కాదు కదా రాష్ట్రంలో ఉన్న విలువను కూడా దోచేయడానికి ఒక తుగ్లక్ వస్తాడు. ఆ తుగ్లక్ ఎవరని నేను పేరు కూడా చెప్పాల, బట్ మీ అందరికి అర్థమై ఉంటుంది ఆ తుగ్లక్ ఎవరో. నేను తుగ్లక్ గురించి చెప్పానండి, మీరందరూ ఏరో పేరు అనుకున్నారా? ఓకే. బట్ జగన్మోహన్ రెడ్డి కనుక పవర్లోకి వస్తే అది జరగదు. వై నాట్ 175 టు అవుట్ ఆఫ్ 175? వై నాట్ 175? ఎయిటర్ ఆ బిట్ ఒక్కసారి మళ్ళీ ఏంటి వై నాట్ 175? ఆ మసాలానే వేరుగా ఉంటుంది ఇప్పుడు వేస్తే. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. వై నాట్ 25కి 25 ఎంపీ స్థానాలు అని చెప్పి గట్టిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను. 11 స్థానాల్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి పవర్లోకి రాడు ఏమో. ఒకవేళ వచ్చిన అమరావతిని మాత్రం ఏమీ పీకలేడు. ఇది మన రాజధాని, ప్రతి ఒక్కళ్ళు ఆశయాలతో కట్టుకున్న రాజధాని. అందరూ చెల్లికి మళ్ళీ పెళ్లి చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి, మళ్ళీ పునర్ప్రతిష్ఠ ఏంటని చెప్పి కూడా నవ్వారు. అంగరంగ వైభవంగా ఒకప్పుడు మొదలైన 2014లో అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ 2026లో ఇదే మా రాజధాని అని చెప్పి మళ్ళీ బల్లగుద్ది చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఒక రాష్ట్ర జీవితాన్ని నలిపేసిన జగన్, అభివృద్ధిని తొక్కేసిన జగన్, భవిష్యత్తు యూత్ వాళ్ళందరి భవిష్యత్తుని కాలరాసిన జగన్, అమరావతి రైతులు నిద్రపోకుండా 5 ఏళ్ల పాటు హింసించిన జగన్. ఇది తన బిరుదులు, కిరీటాలు. రేను విన్న వార్తల ప్రకారం జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి అమరావతికి మద్దతు పలుకుతాడంట. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, అదే క్యాపిటల్. బహుశా జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీకి వచ్చి అమరావతికి సై అంటే తాడేపల్లిలో ఉన్న తన బెడ్రూమ్లో రాజధాని కింద మళ్ళీ పెడతాడేమో, లేకపోతే టాయిలెట్లో పెడతాడేమో నా డౌట్. సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే సీఎం గాల్లో ఉంటే రాజధాని గాల్లో, సీఎం పడవలో ఉంటే రాజధాని పడవలో, సీఎం నిద్రపోతుంటే రాజధాని నిద్రపోతూ ఉంటుంది, సీఎం తుమ్మితే రాజధాని ఊగిపోతుంది. ఇలాంటి కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో రేపు జరిగే ఈ అద్భుతమైన సంఘటన చూసి షాక్ అవుతారా, లేకపోతే మాకు ఇంకా ఏపీని ఆడుకోవడానికి ఆస్కారం లేకుండా ఉంటుందని ఫీల్ అవుతారా? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.